వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. స్టీల్ ప్లాంట్ ఘటనపై దర్యాప్తు బాధితులకు పవన్ భరోసా. ఢిల్లీకి సీఎం చంద్రబాబు, మహిళలకు రేవంత్ కానుక. భాగ్యనగరంలో భారీ వాన, సోనియాతో దీదీ మీటింగ్. సన్నీ లియోన్ కు సిఐడి షాక్. మీనాక్షి నామినేషన్ రిజెక్ట్. లైసెన్స్ గడువు 50 ఏళ్లు. కువైట్ ప్రిన్స్ కు మోదీ ఫోన్. ట్రంప్ కి వరుస షాక్లు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు అందించే నాన్ స్టాప్ 90కి స్వాగతం. బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. బీజేపీ అధ్యక్ష పదవిని ఒక్కసారైనా మహిళలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి 5 ఏళ్లలో ఒక్క మహిళకు మంత్రి పదవి ఇవ్వలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వంలో 2 మహిళలకు మంత్రి పదవులు ఇచ్చామని తెలిపారు. మహిళలతో పెట్టుకుని ఎవరైనా అధికారంలో ఉంటారా అని అన్నారు. వారితో పెట్టుకుంటే ఒకరు ఫామ్ హౌస్ కు వెళ్లారని విమర్శించారు. అటు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన మహిళా శక్తి సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. స్వయం సహాయక బృందాలకు 553 ఆర్టీసీ బస్సులు పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యంలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందన్నారు. మహిళలకు ఇవ్వాల్సిన 4000 కోట్లు సున్నా వడ్డీ నగదును గత ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం కోసం ఆర్టీసీకి 10,500 కోట్లు చెల్లించామన్నారు. బీఆర్ఎస్ పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల పాలనలో ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. పేదవాడి ఆశల్ని నెరవేర్చే దిశగా తమ ప్రభుత్వం అడుగులు వేస్తోందని తెలిపారు. గతంలో కేవలం పింక్ కలర్ పార్టీ వారికి మాత్రమే అందిన లబ్ధి ఇప్పుడు ప్రతి ఒక్కరికి చేరుతోందని విమర్శించారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకువస్తున్నామని తెలిపారు మంత్రి పొంగులేటి. రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. తడిచిన ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. జనగామ జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 72 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి 14,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామన్నారు. యాసంగి పంట కొనుగోళ్లు పూర్తవుతాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 3 జిల్లాలు మినహా మిగతా అన్ని చోట్ల కొనుగోలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతిపక్షాలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని చెప్పారు. దేశంలో తెలంగాణనే నెంబర్ 1 గా ఉందన్నారు. రాష్ట్రం నుంచి ధాన్యం కొనుగోళ్లను కేంద్రం తగ్గిస్తోందన్న మంత్రి ఉత్తమ్ బీజేపీ సహకరించట్లేదని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల్ని తాను అడ్డుకుంటున్నానని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని ఛాలెంజ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి బెదిరింపులకు తాను భయపడే వ్యక్తిని కానన్నారు. ఆయన పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిని మర్చిపోయారని విమర్శించారు. తాను మాటకారిని కాదు కానీ మాటపై నిలబడే వ్యక్తిని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, మూసి ప్రక్షాళన ప్రాజెక్టులు సీఎం రేవంత్ రెడ్డికి ఏటీఎంలుగా మారాయని ఆరోపించారు. ధాన్యం దిగుబడుల అంచనాలను రూపొందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కేంద్రానికి సరైన ఇండెంట్ పంపలేకపోయిందని విమర్శించారు. రాష్ట్రాలు కొనుగోలు చేసిన ధాన్యానికి కేంద్రమే రియంబర్స్మెంట్ ఇస్తుందని స్పష్టం చేశారు. మహిళల్ని కోటీశ్వరులుగా చేస్తామంటూ సీఎం రేవంత్ మభ్యపెడుతున్నారని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. అంగన్వాడీలకు ముందు జీతాలు చెల్లించి మహిళలపై ముఖ్యమంత్రికి ఉన్న గౌరవాన్ని నిరూపించుకోవాలన్నారు. 2 నెలలుగా జీతాలు అందక 62,000 మంది అంగన్వాడీలు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 62,000 మంది అంగన్వాడీ సోదరీమణుల కష్టాలు మీకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇందిరమ్మ ఇళ్ల ధరలకు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాస్ వార్నింగ్ ఇచ్చారు. లబ్ధిదారుల దగ్గర డబ్బులో వసూలు చేస్తున్న వారి పాపాలు లెక్కిస్తున్నామని, కర్మఫలం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. అన్ని చూస్తున్నామని, ఏదో ఒక రోజు శిక్ష తప్పదని వార్నింగ్ ఇచ్చారు కొండా మురళి. అర్హుల దగ్గర తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వాలని ఆదేశించారు. తెలంగాణలో ఫీజుల నియంత్రణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. హైదరాబాద్ లోని పాఠశాల విద్యాశాఖ సంచాలకుల కార్యాలయం దగ్గర ఆందోళన చేశారు. వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు ఫీజుల పేరుతో తల్లిదండ్రులని దోపిడీ చేస్తున్నాయని బీజేవైఎం ఆరోపించింది. ఫీజుల్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తూ మాసప్ ట్యాంక్ దగ్గర ఆందోళన నిర్వహించింది. విద్యా వ్యాపారం కాదని ఫీజుల నియంత్రణ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేసింది. ఫీజుల్ని పెంచిన ప్రైవేట్ పాఠశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ ఆందోళన చేసింది. ఇంధన రేట్ల పెంపుకు వ్యతిరేకంగా గాంధీ భవన్ నుంచి గన్ పార్క్ వరకు ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఒకలా, ఎలక్షన్ తర్వాత మరోలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచి మహిళల్ని, సామాన్య ప్రజల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఏసీబీ సోదాలు కలకలం రేపే. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణలతో ఆర్ఎన్బి ఏఎన్సీ మోహన్ నాయక్ నివాసంలో ఏసీబీ సోదాలు జరిపింది. ఈ తనిఖీల్లో భాగంగా మోహన్ నాయక్ భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించింది. దాదాపు 200 కోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. అతడి ఇంట్లో 60 లక్షలతో పాటు 2.5 కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అటు హైదరాబాద్ తో పాటు నిజామాబాద్ లో తనిఖీలు నిర్వహించారు. ఏకకాలంలో 13 బృందాలు పలు చోట్ల సోదాలు జరిపాయి. తనిఖీల్లో భాగంగా ఖరీదైన మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో పలు ఫ్లాట్లు, నిజామాబాద్ లో వ్యవసాయ భూమి గుర్తించారు. అత్యంత ఖరీదైన విల్లాతో పాటు అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు, ఖాళీ స్థలాలు, విల్లాలు ఉన్నాయని తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు ముమ్మరం చేసింది. కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన 3 మెన్ కమిటీ విచారణ చేస్తోంది. బొకారో నుంచి విశాఖకు వెళ్లిన కమిటీ ప్రమాదానికి సంబంధించి ఆరా తీసింది. 3 మెన్ కమిటీతో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ భేటీ అయ్యారు. ప్రమాదానికి కారణాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై విచారణకు 3 సభ్యులతో ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీ ప్రమాదానికి గల కారణాలపై అధ్యయనం చేయనుంది. ప్రమాదం ఎందుకు జరిగింది, నిర్లక్ష్యమా లేదా మరే కారణమైనా ఉందా అనే కోణంలో 3 సభ్యులు విచారించనున్నారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదాన్ని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ బాధితులకు అండగా ఉంటామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. మృతుల కుటుంబాలకు 25 లక్షల చొప్పున పరిహారంతో పాటు ఉద్యోగం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. మరోవైపు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ ఘటనపై కమిటీ విచారణ జరిపి నివేదిక ఇచ్చాక తదుపరి నిర్ణయాలు ఉంటాయన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. బాధిత కుటుంబాల పిల్లల బాధ్యత తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుగుతోందని, మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కుపై లక్షలాది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయన్న లోకేష్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపామన్నారు. విశాఖ ఘటనపై వైసీపీ అనవసర రాజకీయాలు చేస్తోందని మంత్రి నారాయణ ఆరోపించారు. శవ రాజకీయాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని రెచ్చగొట్టే రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. 2029 ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్న నారాయణ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ప్రభుత్వం వెంటనే స్పందించిందని స్పష్టం చేశారు. వైసీపీ అధినేత జగన్ బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సహాయం అందేలా చూడాలని స్థానిక వైసీపీ నాయకులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు పార్టీ శ్రేణులు అన్ని విధాలా సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లనున్నారు. 2 రోజుల పాటు హస్తినాలో పర్యటించనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో మంగళవారం జరగనున్న ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొంటారు. గురువారం రాష్ట్రపతి భవన్లో నిర్వహించే నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో చంద్రబాబు పాల్గొంటారు. ఏపీలో కూటమి అభ్యర్థుల రాజ్యసభ నామినేషన్ల పరిశీలన పూర్తయింది. శానా సతీష్, చింతకాయల విజయ్, భాష్యం రామకృష్ణ, లింగమనేని రమేష్ నామినేషన్లను ఎన్నికల సంఘం ఆమోదించింది. దీంతో 4 సభ్యులు ఏకగ్రీవం కానుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత ప్రకటించనున్నారు. అభ్యర్థులకు గెలుపు ధ్రువపత్రాలు అందజేయనున్నారు రిటర్నింగ్ అధికారి. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వాన పడింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై భారీగా వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు కాలనీలు, ప్రధాన రహదారులు, కూడళ్లలో నీరు చేరడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. నీరు నిలిచిన ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అటు ఈదురుగాలుల తీవ్రతకు రామ్నగర్ లోని బీఎస్టీ రోడ్లో భారీ వృక్షం నేల కొరిగింది. హైదర్గూడలో భారీ వృక్షం పడిపోయింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ముషిరాబాద్ లో ఈదురుగాలులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. రహదారిపైన వర్షపు నీరు నిలవడంతో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తెలంగాణలో బుధవారం పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మధ్యప్రదేశ్ లో భారీ వర్షం కురిసింది. జబల్పూర్ లో కుండపోత వాన పట్టడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. రహదారిపై భారీ వృక్షం పడింది. ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వృక్షాన్ని తొలగించారు. ఢిల్లీలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. వాతావరణం పూర్తిగా చల్లబడింది. ఈదురుగాలులు వేగంగా వీస్తున్నాయి. పలుచోట్ల చిరుజల్లులు కురిశాయి. దీంతో ఇన్ని రోజులు ఉగ్గపోతతో అల్లాడిన ప్రజలకు ఉపశమనం లభించింది. నల్గొండ జిల్లా కాంగ్రెస్ లో మరోసారి కోల్డ్ వార్ బయటపడింది. డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాస్ జన్మదినం సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా అందులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోటో కనిపించలేదు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీలను చించిపడేశారు. మంత్రి కోమటిరెడ్డి వర్గమే ఫ్లెక్సీలు చించేసిందని కైలాష్ అనుచరులు ఆరోపిస్తున్నారు. కొమరం భీం జిల్లా చింతమానేపల్లి మండలం దిందా గ్రామ సమీపంలో ఉద్రిక్తత తలెత్తింది. పోడు భూముల్లో కందకాలు తవ్వేందుకు ఫారెస్ట్ అధికారులు వెళ్లగా వారిని రైతులు అడ్డుకున్నారు. దీంతో ఫారెస్ట్ అధికారులు, పోడు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. పోడు రైతుల్ని ఫారెస్ట్ పోలీస్ అధికారులు లాక్కెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. హైదరాబాద్ గచ్చిబౌలిలో జరిగిన దోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నేపాలీ దంపతులే చోరీకి పాల్పడినట్లు తేల్చారు. నిందితుల్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6 కోట్ల సొత్తును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నేపాల్ పారిపోతుండగా యూపీ సరిహద్దుల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. గచ్చిబౌలిలోని హెరిటేజ్ విల్లాలో నెల క్రితమే వీరు పనిలో చేరినట్టు సమాచారం.
హైదరాబాద్ పాత బస్తీలో గంజాయి నెట్వర్క్ గుట్టురట్టు చేశారు పోలీసులు. క్రిస్టల్ టౌన్షిప్ లో చంద్రయాన్ గుట్ట, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. యునానీ డాక్టర్ అతావుల్లా సహా నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. స్నేహితులతో కలిసి గంజాయి సేవిస్తుండగా పట్టుకున్నారు. 220 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. బండ్లగూడ పోలీస్ స్టేషన్ కు నిందితుల్ని తరలించారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. నిడమానూరు దగ్గర లారీలో తరలిస్తున్న 140 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు 70 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. గంజాయి తరలింపుకు ఉపయోగించిన లారీ సీజ్ చేశారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు లారీ డ్రైవర్స్ ని అరెస్ట్ చేశారు. ఒడిశా నుంచి కోయంబత్తూరుకు గంజాయి తరలిస్తున్నట్లు గుర్తించారు. ప్రధాని నరేంద్ర మోదీ మరో రికార్డు సృష్టించనున్నారు. వరుసగా అత్యధిక కాలం దేశాన్ని పాలించిన రికార్డుని బుధవారంతో తన ఖాతాలో వేసుకోనున్నారు. దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను అధిగమించి ఘనతను సొంతం చేసుకోనున్నారు. మోదీ 2014 మే 26న తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టి అప్పటి నుంచి పదవిలో కొనసాగుతున్నారు. బుధవారంతో ఆయన ప్రధానిగా 4399 రోజులు పూర్తి చేసుకుంటారు. ఎన్డీఏ కూటమి బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా బుధ, గురువారాల్లో కీలక భేటీ నిర్వహించనున్నారు. భవిష్యత్తులో ఎలా కలిసి ముందుకు వెళ్లాలనే అంశాలపై చర్చించనున్నారు. ఇప్పటికే ఎన్డీఏకు చెందిన నేతలు సమావేశం కోసం ఢిల్లీ చేరుకున్నారు. గురువారం సీఎంలు, డిప్యూటీ సీఎంలతో భేటీ కానున్నారు మోడీ. కాంగ్రెస్ హయాంలో 6 లక్షల కోట్ల స్కామ్లు జరిగాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి ఆరోపించారు. కానీ దేశ క్షేమం కోసం ప్రధాని మోదీ ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకున్నారని చెప్పారు. మోదీ హయాంలోనే అభివృద్ధి జరుగుతోందని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలున్నా అత్యంత వేగంగా ఆర్థిక ఎదుగుదల సాధిస్తున్న దేశం మనదని చెప్పారు. కోట్లాది మందికి జన్ ధన్ అకౌంట్లు ప్రారంభించడంతో డిజిటల్ ట్రాన్సాక్షన్ పెరిగిందన్నారు. తమిళనాడులో మహిళల భద్రత కోసం సింగప్పన్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లలపై నేరాల్ని ఆపేందుకు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా ప్రత్యేక మహిళా పోలీసు వింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ విభాగానికి 354 కోట్లు కేటాయించారు. సింగప్పన్ దళం చిహ్నాన్ని ఆవిష్కరించిన విజయ్ వారి కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గస్తీ వాహనాల్ని ప్రారంభించారు. మహిళలపై నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని సీఎం విజయ్ వార్నింగ్ ఇచ్చారు. స్త్రీలపై వేధింపులు కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదని, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని పేర్కొన్నారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై నేరాలకు, మాదక ద్రవ్యాల వ్యాప్తికి సంబంధం ఉందన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన వారే ఎక్కువగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని వ్యాఖ్యానించారు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులో ఒకటైన జోజిలా సొరంగం నిర్మాణంలో తుది ఘట్టం విజయవంతంగా పూర్తయింది. సొరంగం 2 వైపులను కలిపే ఒక చివరి బ్లాస్ట్ ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్రిగర్ నొక్కారు. సొరంగంలో 2.5 మీటర్ల దూరంలోని బ్రేక్ త్రూ ప్రదేశాన్ని విజయవంతంగా పేల్చేశారు. ఈ బ్రేక్ త్రూతో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్లను అనుసంధానించే దశాబ్దాల నాటి కళ సాకారమైంది. అటు అనుకున్న సమయం కంటే 6 నెలల ముందే బ్రేక్ త్రూ కార్యక్రమం నిర్వహించింది. NHAI ఇప్పటి వరకు 85% పనులు పూర్తయినట్లు ప్రకటించింది. ఈ టన్నెల్ 2028 ఫిబ్రవరిలో ప్రజలకు అందుబాటులోకి రానుంది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ల మధ్య గంటన్నరగా ఉన్న ప్రయాణ సమయాన్ని ఈ సొరంగ మార్గం 15 నిమిషాలకు తగ్గించనుంది. పశ్చిమ బెంగాల్లో మాజీ సీఎం మమతా బెనర్జీ ఇంటి దగ్గర హై డ్రామా చోటు చేసుకుంది. ఎమ్మెల్యేల సంతకాలు ఫోర్జరీ ఆరోపణల కేసులో మమతా బెనర్జీ నివాసానికి సిఐడి బృందం వెళ్లింది. ప్రతిపక్ష నేత హోదా కోసం అసెంబ్లీ స్పీకర్ కు సమర్పించిన ప్రతిపాదనలో టీఎంసీ ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆరోపణలున్నాయి. ఆయన ఇచ్చిన సమాధానం మేరకు దీది నివాసం, ఆఫీసులో సోదాలు నిర్వహించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎంపీలు తిరుగుబాటు ఎగరేసిన వేళ తక్షణ చర్యలకు దిగారు. లోక్సభలో కొత్త చీఫ్ విప్ గా ఎంపీ కళ్యాణ్ బెనర్జీని నియమించారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు మమతా బెనర్జీ లేఖ రాశారు. పార్టీ నూతన నియామకానికి సంబంధించిన సమాచారాన్ని పార్లమెంట్ రికార్డుల్లోకి తీసుకోవాలని కోరారు. అటు టీఎంసీ ఎంపీల గ్రూప్ కు డిప్యూటీ లీడర్ గా ఎన్నికైన శతాబ్ది రాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా దీదీ మారిపోయారని ఆరోపించారు. మమతా బెనర్జీతో తనకు ఇప్పటికీ బలమైన బంధం ఉందని, అయితే అంతకంటే ప్రజా పనులే ముఖ్యమని ఆమె స్పష్టం చేశారు. పార్టీలో అంతర్గతంగా పెరిగిపోయిన అవినీతి, నాయకత్వం, ప్రజా ప్రతినిధులకు మధ్య పెరిగిన దూరం వల్లే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. టీఎంసీ చీఫ్ విప్ గా నియమితులైన కళ్యాణ్ బెనర్జీ హాట్ కామెంట్ చేశారు. మమతా బెనర్జీ నాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తిన వారే ఇప్పుడు పార్టీ అధికారంలో లేదనే సాకుతో విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇది కేవలం అధికారం కోసం చేస్తున్న ద్రోహమని మండిపడ్డారు. ఈ తిరుగుబాటు నేతలకు తమ పదవులకు రాజీనామా చేసి మళ్లీ గెలిచే దమ్ముందా అని ప్రశ్నించారు కళ్యాణ్ బెనర్జీ. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని 10 జన్పథ్ లో సోనియాను కలిశారు. ఐక్యత, భాగస్వామ్య పార్టీల మధ్య మెరుగైన సమన్వయానికి పిలుపునిస్తూ ఇండి కూటమి సమావేశం ముగిసిన మరుసటి రోజే వీరిద్దరూ కలుసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, టీఎంసీ భవిష్యత్తు వ్యూహంపై భేటీలో ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి షాక్ తగిలింది. విప్ ఆదేశాలను ఉల్లంఘించి టీవీకే ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన 21 మంది రెబెల్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ ప్రభాకర్ తిరస్కరించారు. పళనిస్వామి 4 లేఖలు ఇచ్చారని, మొదట 25 మందిని అనర్హులుగా ప్రకటించాలని కోరారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యేలను క్షమించాలని కోరుతూ లేఖ సమర్పించారన్నారు. దీన్నే పరిగణలోకి తీసుకున్నామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ కు షాక్ తగిలింది. ఆమె రాజ్యసభ నామినేషన్లు రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు మీనాక్షి నటరాజన్ సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆమెపై తెలంగాణలో క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్ లో పేర్కొనలేదని, ఆస్తుల వివరాలు తెలపలేదని ఈసీకి బీజేపీ ఫిర్యాదు చేయడంతో ఈసీ చర్యలు తీసుకుంది. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కు ఇంకా తలనొప్పులు తగ్గట్లేదు. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అలకబూనారు. అధిష్టానంతో చర్చల కోసం ఆయన ఢిల్లీకి బయలుదేరినట్లు తెలుస్తోంది. కృష్ణా బైరేగౌడకు గ్రేటర్ బెంగళూరు అభివృద్ధి శాఖను కేటాయించగా ఇందులో బీడీఏ, బీఎంఆర్డీఏ వంటి కీలక విభాగాలను మాత్రం సీఎం తన వద్దే ఉంచుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలును తన ప్రధాన సలహాదారుగా నియమించారు. ఈ పదవికి కేబినెట్ మంత్రి హోదాను కల్పిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. సునీల్ కనుగోలు ఎన్నికల స్ట్రాటజిస్ట్ గా పనిచేస్తున్నారు. గత కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆయన పనిచేశారు. గతంలో సిద్దరామయ్యకు ప్రధాన సలహాదారుడిగా సేవలందించారు. కర్ణాటక సీఎం డీకే శివకుమార్ చిక్కుల్లో పడ్డారు. యాపిల్ గజమాలను వేసిన కార్యకర్తలపైకి సగం కొరికిన పండ్లను విసరడం తీవ్ర చర్చకు దారితీసింది. తన సొంత నియోజకవర్గమైన హోరాహల్లి పర్యటనలో స్థానిక ప్రజల నుంచి ఊహించని రీతిలో భారీ స్వాగతం అందుకున్నారు. పూర్తిగా యాపిల్ పండ్లు, పూలతో ముస్తాబు చేసిన భారీ గజమాలతో సీఎం ను ఘనంగా సత్కరించారు. అందులోని యాపిల్స్ ను కొరికి డీకే విసిరేయడం చర్చనీయాంశమైంది. కేరళ మాజీ సీఎం పినరయ్ విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు జారీ చేసింది. కొచ్చిన్ మినరల్స్ అండ్ రూటిల్ లిమిటెడ్ అక్రమ లావాదేవీల్లో ఆమె ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలు రావడంతో కంపెనీల చట్ట ఉల్లంఘన కింద అభియోగాలు నమోదయ్యాయి. శుక్రవారం కొచ్చి కార్యాలయంలో హాజరవ్వాలని ఆదేశించారు. వీణతో పాటు మరో 9 మందికి నోటీసులు ఇచ్చింది. బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కు కర్ణాటక సిఐడి అధికారులు షాక్ ఇచ్చారు. ఓ భారీ ఆర్థిక కుంభకోణం కేసుకు సంబంధించి సన్నీ లియోన్ తో పాటు కన్నడ చిత్ర పరిశ్రమకు చెందిన నటులకు నోటీసులు జారీ చేసేందుకు రెడీ అయ్యారు. శివం అసోసియేట్స్ సంస్థ సినిమాను నిర్మించింది. ఇందులో స్పెషల్ సాంగ్ చేసిన సన్నీ లియోన్ భారీ రెమ్యునరేషన్ అందుకుంది. కస్టమర్లను ముంచేసిన సొమ్ముతో ఆమెకు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు గుర్తించారు. సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్న కేసులపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. కింది కోర్టు వేసిన శిక్షను సవాల్ చేస్తూ హత్య కేసును నిందితుడు 40 ఏళ్ల క్రితం వేసిన అప్పీల్ ను విచారించేందుకు అలహాబాద్ హైకోర్టు జాప్యం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ఆలస్యం కలవరపాటుకు గురి చేస్తున్నాయని, పేరుకుపోతున్న కేసులు పరిష్కరించేందుకు ఎలాంటి వినూత్న చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టును ప్రశ్నించింది. గ్రేట్ నికోబార్ ఎయిర్పోర్ట్ కు కేంద్రం అనుమతులు ఇచ్చింది. 13,000 కోట్లతో పౌర సైనిక విమానాశ్రయాన్ని నిర్మించనుంది. ఐఎన్ఎస్ బాజ్ దగ్గర ఇప్పటికే ఉన్న నావికాదళ విమానాశ్రయాన్ని విస్తరించే ఆలోచనను పక్కన పెట్టింది. పర్యావరణ పరంగా వైవిధ్యమైన ద్వీపంలో 81,000 కోట్లతో ప్రకటించిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఇప్పటికే రాజకీయ దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా లక్షల మంది వాహనదారులకు ఊరట కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కీలక ఆలోచన చేస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు గడువును 20 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. దీంతో డ్రైవింగ్ లైసెన్స్ కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం తప్పుతుంది. డ్రైవింగ్ లైసెన్స్ కాల పరిమితితో పాటు మరిన్ని ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ లోని లక్నోలో ఫేక్ కరెన్సీ ముఠా గుట్టురట్టయింది. పోలీసులు తనిఖీలో 14 లక్షల నకిలీ నోట్లు సీజ్ చేశారు. ఫేక్ నోట్లు చలామణిలోకి తీసుకువస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వెనుక ఎవరున్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. జమ్మూ కాశ్మీర్లోని రాంబన్లో రోడ్డు ప్రమాదం జరిగింది. జవాన్లతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు జవాన్లకు గాయాలయ్యే వారిని సమీపంలోని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజస్థాన్ జైపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. టపాసుల ఫ్యాక్టరీలో పేలుడు జరగడంతో 7గురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. అగ్ని ప్రమాదం కారణంగా మంటలు భారీగా వ్యాపించాయి. చుట్టూ దట్టమైన పొగలు అలుముకున్న ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటల్ని ఆర్పేశారు. బజాజ్ ఫిన్సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు. బజాజ్ ఆటో విభాగంలో పెరిగిన బాధ్యతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎక్స్చేంజ్లకు సమర్పించిన ఫైలింగ్స్ లో కంపెనీ ఈ విషయాన్ని పేర్కొంది. ప్రస్తుతం రాజీవ్ బజాజ్ గ్రూప్ లో ఆటో విభాగానికి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారు. టెక్ దిగ్గజం యాపిల్ ఏ రంగంలోకి దూసుకొస్తోంది. కాలిఫోర్నియాలో నిర్వహిస్తున్న వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో సిరి ఏఐని ఆవిష్కరించింది. యాపిల్ ఇంటెలిజెన్స్ మద్దతుతో సమర్థవంతంగా సహాయకురాలిగా అది వ్యవహరిస్తుందని టిమ్ కుక్ తెలిపారు. టీసీఎస్ చైర్మన్ చంద్రశేఖరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ ప్రాణాంతకమైన ముప్పు కాదని, అదొక అవకాశమని తెలిపారు. ఏఐతో ప్రపంచ టెక్నాలజీ మార్కెట్ విస్తరించడానికి సిద్ధంగా ఉందని, ఐటీ రంగానికి కొత్త వ్యాపార అవకాశాలు వస్తాయని చంద్రశేఖరన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తొలి పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సవరించిన ఐపీఓ ముసాయిదా పత్రాన్ని మార్కెట్ల నియంత్రణాధికారి సంస్థ సెబీకి సమర్పించింది. దీంట్లో పలు కీలక విషయాలు ప్రస్తావించింది. జెప్టో ప్రమోటర్స్ పై ఆదిత్ పలీచా, కవియా వోహ్రాకు ఈడీ సమన్లు ఇచ్చినట్లు పేర్కొంది. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వేళ కువైట్ పాలకులకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. కువైట్ యువరాజు అల్ జాబిర్ అల్ సబాతో ఫోన్లో మాట్లాడారు. దేశంపై ఇరాన్ చేసిన దాడులను ఖండించారు. అక్కడి భారతీయుల క్షేమ సమాచారం గురించి ఆరా తీశారు. శాంతి పునరుద్ధరణ కోసం దౌత్య పరిష్కారాలు కనుగొనాలని మోదీ పిలుపునిచ్చారు. ఆఫ్ఘనిస్తాన్ పై పాకిస్తాన్ చేపట్టిన సైనిక చర్యల్ని భారత్ తీవ్రంగా ఖండించింది. వైమానిక దాడులతో అమాయక ప్రజల్ని బలిగొనడాన్ని తప్పుపట్టింది. ఆఫ్ఘనిస్తాన్ లోని ప్రస్తుత పరిస్థితులపై ఐరాస భద్రతా మండలిలో చర్చ జరగా మారణ హోమాన్ని పాక్ సైనిక చర్యగా చిత్రీకరిస్తోందని భారత్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. H1B వీసాలపై ఫెడరల్ కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. H1B వీసాలపై $1,00,000 ఫీజు విధించాలన్న నిర్ణయం చట్ట విరుద్ధమని పేర్కొంది. ఈ ఫీజును కాంగ్రెస్ అనుమతి లేకుండా విధించిన ట్యాక్స్ అని చెప్పింది. అటు ఫెడరల్ కోర్టు తీర్పుతో H1B వీసాలపై ఆధారపడే భారతీయ ఐటీ నిపుణులు, ఉద్యోగులకు భారీ ఊరట దక్కింది. ప్రస్తుత తీర్పుతో యుఎస్ వెళ్లాలనుకునే ఎంతో మందికి రిలీఫ్ లభించింది. వీసా ఇంటర్వ్యూల కోసం సుదీర్ఘ నిరీక్షణలకు చెక్ పెట్టేందుకు అమెరికా కొత్త విధానాన్ని తీసుకురానుంది. ప్రీమియం సర్వీస్ పేరుతో ప్రత్యేక పైలట్ ప్రోగ్రామ్ ను ప్రారంభించనుంది. దీని కింద $750 ను చెల్లించిన వారికి వీసా ఇంటర్వ్యూను వేగంగా ఏర్పాటు చేయనున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో T20 సిరీస్ జట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. మహ్మద్ సిరాజ్ స్థానంలో ప్రసిద్ధ కృష్ణకు చోటు కల్పించారు. వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCCI తెలిపింది.